ఇవాళ ఫోన్ ట్యాపింగ్ నిందితుడు మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు విచారణ 4వ రోజు విచారణ అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాం కూడా. సుమారుగా ఇది 4వ రోజుల నుంచి బంజారాహిల్స్ పోలీసులు అయితే విచారిస్తున్నారని కూడా తెలుస్తుంది. వెస్ట్ జోన్ డీసీపీ బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ విచారణ అనేది జరుగుతుంది. పూర్తిగా కూడా ప్రణీత్ రావుకు ఎవరైతే ఇంకా కొంతమంది ఇద్దరు సహకరించిన వాళ్ళని కూడా విచారణలో తీసుకున్నారని కూడా తెలుస్తుంది. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందిని కూడా నోటీసులు విచారణకి రావాలి అని చెప్పి పోలీసులు నోటీసులు జారీ చేశారని కూడా పూర్తిగా తెలుస్తుంది. నాంపల్లి కోర్టు ఇచ్చిన కస్టడీ సవాల్ చేస్తూ హైకోర్టులో మోషన్ పిటిషన్ దాఖలు అయితే ప్రణీత్ రావు చేశారు. నాకు ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు, నేను పడుకోవడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అదేవిధంగా నాకు ఇక్కడ ఒక బెడ్షీట్ కూడా లేదు, విచారణ అయిపోయిన వెంటనే నన్ను జైలుకి తరలించాలి అని హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది.